వెల్కమ్ టు టీ10. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాల పేరుతోటి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే వీరయ్య గారు, చెప్పండి, విజయోత్సవాల పేరుతోటి తెలంగాణ గవర్నమెంట్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహిస్తోంది. అంటే ఈ 1 సంవత్సరం పాలన విజయోత్సవాలను ఎట్లా చూడాలి? ప్రజాపాలన విజయోత్సవాలు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రజాపాలన అనగలమా అనేది ఒక సమస్య. అనలేమా? ప్రజాపాలన వాళ్ళు డే 1 నుంచి ట్యాగ్ పెట్టుకున్నారు. అది పెట్టుకోవాలి. మేము విజయం సాధించినాం, మా పాలన ప్రజాపాలనే అని చెప్పుకుంటారు కదా. అధికారంలో 1 ఇయర్ ఉన్న తర్వాత మేము విఫలమైనమని ఎవరు చెప్పుకోరు కదా. కానీ మనం బయట నుంచి చూడాల్సి వచ్చినప్పుడు, ప్రజల తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏ మేరకు దాన్ని ప్రజాపాలన అనవచ్చు? ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోగలిగేంత ఉందా, సంబరాలు జరుపుకోగలిగినంత ఉందా అనేది కొంచెం ప్రశ్నార్థకమే. అయితే అసలు లేదని కాదు, అది కాంగ్రెస్ పాలన విజయోత్సవాలు, కాంగ్రెస్ విజయోత్సవాలు అంటే ఏంటండి రెండింటి మధ్య తేడా ఏంది? ప్రభుత్వ విజయోత్సవం, కాంగ్రెస్ విజయోత్సవం మధ్యలో తేడా ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. అలాంటిది ఈ సంవత్సర కాలంగా అలాంటి కుమ్ములాటలు మనకెక్కడ కనబడలేదు. కాంగ్రెస్ పార్టీలో పరస్పరం నిందించుకోవడం, విమర్శించుకోవడం, బజార్న పడటం, ఆరోపణలు ప్రత్యారోపణలు, ప్రతిపక్ష పార్టీ మీద ఎట్లా చేస్తారో వాళ్ళ పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా చేస్తారు. అది కాంగ్రెస్ లక్షణం. అది ఈ సంవత్సర కాలంలో దాదాపు లేదు ఇప్పటి వరకు. రెండోది, కాంగ్రెస్ పాలన అంటేనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వాళ్ళని ఒక కాళ్ళు బట్టి ఇంకొకళ్ళు లాగుతుంటారు, ఇంకో కాళ్ళు బట్టి ఇంకొకళ్ళు లాగుతుంటారు. ఇక కుర్చీని ఇట్లా గట్టిగా పట్టుకొని కూర్చోవాలి ముఖ్యమంత్రి. అంటే లాగే ప్రయత్నం చేయలేదు ఈ కాలంలో. ఇప్పుడు ఈ 1 ఇయర్ కాలంలో అలాంటి ప్రయత్నాలు ఎక్కడ మనకు కనిపించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది విజయోత్సవాలు జరుపుకోగలిగేటువంటి పీరియడే. అది ఆ పార్టీ అఫైర్. కానీ ప్రజాపాలన విజయోత్సవాలు అన్నప్పుడు ప్రజలకి ఏమొచ్చింది? అది ఏం రాలేదా? ఆయన ఫస్టే ప్రజాస్వామ్యం 7వ హామీ అనే పేరుతోటి ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాం అని చెప్పేసి కంచాలు బదులు కొట్టిండు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినారు, ఇంకా అనేక పథకాలని ప్రారంభిస్తున్నట్టు చెప్పినారు. అంటే ఏవి ఇంకా దాంట్లో ఫలితాలు ఏం లేవంటారా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి నేను తర్వాత వస్తా. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉంది. 6 హామీలు, 6 గ్యారంటీలు, 2 లక్షల ఉద్యోగాలు, 90 వాగ్దానాలు. ఇది ఎన్నికల మేనిఫెస్టో సారాంశం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో. ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్నది. 6 గ్యారంటీలే పూర్తి కాలేదు, ఇంకా 90 వాగ్దానాల సంగతి ఏంది? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. 50,000 ఉద్యోగాలకు ఒక్కటి తగ్గిన సీఎం గురించి నుంచి పక్క జరుగుతున్నంత మాట మాట్లాడండి. 50,000 కరెక్ట్ కావచ్చు, నేను చెప్పేది 2 లక్షలు. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని రాశారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. కాబట్టి 2 లక్షలు ఇవ్వలేదు కదా. 50,000 ఇచ్చి ఉండొచ్చేమో, 2 లక్షలు ఇవ్వలేదు. 1/4 కదా 50,000 ఇచ్చిన. అందుకని ఇప్పుడు ఈ 6 గ్యారంటీల సంగతి ఏంది? ఉద్యోగాలు అయితే 2 లక్షలు ఇవ్వలేదు, క్లియర్ అది. ఇక 90 వాగ్దానాల సంగతి ఏమిటి అనేది ఒక ప్రశ్న. అసలు 6 గ్యారంటీలే పూర్తి కాలేదు. ఉదాహరణకి ఇప్పుడు మహాలక్ష్మిలో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం ఓకే, అమలు జరుగుతోంది. బస్సుల సంఖ్య పెంచకపోవడం, దానివల్ల వచ్చే ఇబ్బందులన్నీ పక్కన పెట్టినప్పటికీ ఆ మొదటి గ్యారంటీలోనే, మహాలక్ష్మిలోనే మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు అన్నారు. అది మొదలు కాలేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు. అది పాక్షికంగానే అమలవుతోంది. అది సంతృప్తికరంగా అమలవుతోందని చెప్పలేము. అంటే అందరికి ఇస్తలేరు, అందరికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది.
కొంతమందికి ఎందుకు వస్తుంది, రానోళ్ళకి ఎందుకు రావట్లేదు, ఎవరిని అడగాలో తెలియదు, అసలు కారణం తెలియదు. ఇక రెండోది రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాము అన్నారు. ఇప్పుడు రైతు బంధులో కౌలు రైతులకు లేదు, రైతులకు 12,000 ఎకరానికి. నేను 3,000 పెంచుతా, అది రైతులకే కాదు కౌలు రైతులకు కూడా అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో. అసలు రైతు బంధే ఆపేశారు. రైతు భరోసా అనేది రైతులకు లేదు ఇంతవరకు, కౌలు రైతులకు లేదు. ఒకవేళ రేపో మాపో ప్రారంభించిన కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు? ఈ లోపల కౌలు రైతులకు ఏదో గుర్తింపు కార్డు ఇవ్వాలి కదా. కాబట్టి కనుచూపు మేరలో కౌలు రైతుల గురించి పట్టించుకునే దాఖలాలు కనపడట్లేవు. అసలు రైతు భరోసా అమల్లోకి రావట్లేదు. అట్లనే ప్రతి వ్యవసాయ కూలీకి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇంతవరకు కనిపించట్లేదు. అట్లనే వరి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఇప్పుడు ఆచరణలోకి వచ్చేటప్పటికే సన్న బియ్యానికి మాత్రమే. మరి ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రింట్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సన్న బియ్యంకు 500 ఇస్తామని చెప్పలే, వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇప్పుడు పాక్షికంగానే అమలు జరుపుతున్నారు. ఇచ్చిన మాట నుంచి కొంచెం వెనక్కి తగ్గిండ్రు. గృహజ్యోతి చెప్పాడు. గృహజ్యోతిలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అన్నాడు. మీ ఇంటికి వస్తుందా? మా ఇంటికి అయితే రావట్లేదు. కొంతమందికి వస్తుంది కానీ చాలా మందికి రావట్లేదు. అంటే ఏ సెగ్రిగేషన్ ప్రకారం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మేనిఫెస్టోలో మాత్రం ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితమని ఇచ్చారు, కాబట్టి ప్రతి కుటుంబానికి రావాలి. కానీ ఆచరణలో అట్లేదు. అందుకని పాక్షికంగా అమలు జరుగుతుంది. ఇది సంతృప్తికరంగా అమలు జరగట్లేదు. ఇది క్లియర్. ప్రతి కుటుంబానికి ఏనుంది ఎన్నికల మేనిఫెస్టోలో. ప్రతి కుటుంబానికి అంటే బీపీఎల్ కుటుంబాలకు అనుకోవాలా, మొత్తం అనుకోవాలి? మనం ఎందుకు అనుకోవాలి? రాయొచ్చు కదా. ప్రతి బీపీఎల్ కుటుంబాలకని రాయలేదు, ప్రతి కుటుంబానికి అని రాశారు. తెలుగులో ప్రతి కుటుంబానికి అంటే అర్థం ఏంటిది? ప్రతి కుటుంబానికి అన్నట్టే కదా. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని ప్రతి పేదకు 120 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు సాయం చేస్తామన్నారు. 120 గజాలు లేదు, 5 లక్షలు లేదు. ఇప్పుడు చర్చ అంతా ఇందిరమ్మ ఇండ్ల గురించి నడుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఎంత స్థలం కేటాయిస్తారు అంటే 40 గజాల చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు చర్చ. 40 గజాల చుట్టూ తిరుగుతోంది చర్చ. మరి 120 గజాలు పట్టా ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయడం అనేది ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాని గురించే మాట్లాడట్లేదు. ఇది ఇందిరమ్మ ఇండ్లు. ఇక యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల కార్డు, భరోసా కార్డు. ఆ భరోసా లేదు, కార్డు లేదు కదా, అవేవి రాలేదు. అట్లనే చేయూత 4,000 రూపాయలు నెలసరి పింఛన్ ఇస్తామన్నారు. పెన్షన్ 4,000 పెంచుతామన్నారు, అదేం మారలేదు. 10 లక్షలు ఆరోగ్యశ్రీ మాత్రం చేశాను పాక్షికంగా. అది తక్కువ ఖర్చుది. ఎక్కువ ఖర్చుది 4,000 పింఛన్ అనేది మాత్రం అమల్లోకి రాలేదు. అంటే 100 రోజులు కాదు, ఏడాది పూర్తి వస్తున్నప్పటికీ కూడా 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు. పైసలు లేవు, ఖజానా కాల్ చేసిపోయింది కేసీఆర్. కాబట్టి ఎట్లా చేయాలనేది వాళ్ళు పదే పదే చెప్తున్నమాట. పైసలు బాగా ఉన్నాయని అనుకున్నారా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు? ఎన్నికలకు ముందే రాష్ట్రం అప్పుల పాలు చేసిండు అని వాళ్ళు కూడా విమర్శ చేసింది కదా. ప్రతి బడ్జెట్ సందర్భంగా అప్పులు ఎన్ని, వడ్డీలు ఎంత కడుతున్నామో రాతపూర్వకంగానే ప్రింట్ చేసి ఇచ్చింది కదా ప్రభుత్వం ప్రతి సంవత్సరం. మరి పైసలు ఉన్నాయని అనుకుని అధికారంలోకి వచ్చిందా? పైగా ఏమన్నారు? అన్ని పరిశీలించుకొని మేము శాస్త్రీయ పరిశీలన తర్వాతనే, అన్ని చర్చించిన తర్వాతనే ఈ వాగ్దానాలు చేస్తున్నామని చెప్పారు ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు ఖజానా అంతా ఖాళీ ఉన్నట్టు కరెక్ట్ కాదు కదా. జనం కూడా అంగీకరించారు కదా అట్లాంటి మాటలు చెప్తే. అందుకని ఇప్పుడు 6 గ్యారెంటీలే, 100 రోజుల్లో ఉన్న 6 గ్యారెంటీలే అమలు కాలేదు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అనేది అమలు కాలేదు, పాక్షికమే. అందులో 25% అయింది. ఇంకా 90 వాగ్దానాలు ఉన్నాయి. ఆ 90లో మళ్ళీ విడగొట్టి సబ్బు కేటగిరీస్ చూసుకుంటే అవి 420 అంటున్నారు.
అవి 400, అది 420 అనేది 480కి పెంచుకున్నట్టున్నారు కదా, 480 అంటారు కాంగ్రెస్. 420 అనేది నేను అనుకుంటా రాజకీయ కక్షలతో చెప్పే మాటలు అయి ఉండొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే 420 అని ప్రారంభించారు. అది రాజకీయ కక్షలతో చెప్పేది కావచ్చు. కానీ బ్రాడ్ గా వాళ్ళు ఇచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారమే 90 వాగ్దానాలు ఉన్నాయి. అందులో సబ్సెక్షన్స్ ఉండొచ్చు, అవన్నీ లెక్కేస్తే ఎన్ని అవుతాయో చెప్పలేను నేను. 90 బ్రాడ్ గా 90 వాగ్దానాలు. అందుకని 6 గ్యారంటీలకే దిక్కులేదు, ఇంకా 90 వాగ్దానాలు ఎక్కడివి? ఇది సమస్య. 7వ గ్యారంటీ గురించి ఏమంటారు మరి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడు, అదే అధికారంలోకి వచ్చినాకనే 7వ గ్యారంటీ ఇస్తున్నా, అది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. ఫస్ట్ రోజే దాని సింబాలిక్ గా కంచెలు కూడా బద్దలు కొట్టిండు, పేర్లు కూడా మార్చిండు. ప్రగతి భవన్ కు ప్రజాభవన్ అనే పేరు మార్చిండు. అంటే ఇప్పుడు ప్రజాపాలన అనే దానికి ప్రజాభవన్, ప్రజాస్వామ్యం అన్నింటిని లింక్ చేసిండు. ఇప్పుడు ఒకవైపు ఆయన ప్రమాణ స్వీకారం నడుస్తుంది, రెండో వైపు ప్రగతి భవన్ ముందు ముళ్ళ కంచెలు కూల్చివేత, విధ్వంసం జరిగిపోయింది. ఒక ఇంప్రెషన్, ప్రజాపాలన పునరుద్ధరణ. ఇక ఇప్పుడు అందరూ పోవచ్చు ప్రజాభవన్లోకి. ప్రగతి భవన్ కాదు కదా ఇప్పుడు పేరు, ప్రజాభవన్. ప్రజాభవన్లోకి అందరూ పోవచ్చు. సమస్య ఏంటంటే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రజలు పోవడానికి అవకాశం లేదు. ప్రజాభవన్లో ప్రజలు పోవడానికి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి లేడు. సేమ్ కదా, ముఖ్యమంత్రి లేడు. సరే ఏమైనా మంత్రులు లేకపోతే అధికారులు ఉండి అప్లికేషన్లు తీసుకుంటున్నారు వారానికి ఒకసారి. అదొక ప్రక్రియ. ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, ఎన్ని పరిష్కారం కావట్లేదని చూస్తే మొత్తానికి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందా? దేన్ని బట్టి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందనొచ్చు? లగచెర్ల ఉదాహరణే ఉంది. లగచెర్లలో జరిగింది ఏంటి? ఫార్మా సిటీ పెడుతున్నా, మొత్తం ఫార్మా కంపెనీలు వస్తాయి, అక్కడికి అందరికి ఉద్యోగాలు వస్తాయి, అందుకని రైతుల భూములు తీసుకుంటున్నా అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు, భూములు తీసుకుంటామని ప్రకటించేశారు. భూములు తీసుకుంటామని ఏకపక్షంగా ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కనిపోయారు. ఇంకా ప్రజాభిప్రాయ సేకరణకు విలువేముంది? ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడు చేయాలి? నువ్వు నిర్ణయం తీసుకోకముందు. నువ్వు నిర్ణయం తీసుకున్నావు, గెజిట్ నోటిఫికేషన్ చేసినావు, అంతా అయిపోయింది. ఇక ప్రజల కంటి తురుపు, మేమంతా ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తున్నాం అనిపించడం కోసం తర్వాత ఈ పని చేసాం. ఇదో భాగం. ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు, రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు నువ్వు బలవంతంగా ఎట్లా గుంజుకుంటావు? మరి కొండపోచమ్మ దగ్గర కానీ మల్లన్న సాగర్ దగ్గర కానీ కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంది. రైతులు తిరగబడ్డారు, ప్రతిపక్షాలు రైతుల తరఫున నిలబడ్డాయి. ముఖ్యంగా సిపిఎం నాయకత్వంలో మల్లన్న సాగర్ ఉద్యమం నడిచింది. మరి పోలీసులతో దాడి చేయించారు, గాలిలో కాల్పులు కూడా జరిపారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, మొండిగా వ్యవహరించారు. ఇది నియంతృత్వం, అప్రజాస్వామిక పాలన, బలవంతంగా భూములు గుంజుకుంటున్నారని అన్నారు కదా. మరి ఇప్పుడు లగచెర్లలో జరుగుతున్నది ఏమిటి? నువ్వు బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే రైతులు ప్రతిఘటించారు. రైతులు ప్రతిఘటించిన తెల్లారి నుంచి ఇక అది గ్రామ నిర్బంధం లాగా అయిపోయింది. గృహ నిర్బంధం అంటాం, జైలుకు పంపే బదులు ఇంట్లోనే ఉంచి ఇంట్లో నుంచి బయటికి రాకుండా దాన్నే జైలుగా మారుస్తారు. ఇప్పుడు లగచెర్ల దగ్గర 4 గ్రామాలు జైళ్లుగా మారిపోయినాయి. గ్రామాల జైలుగా, గ్రామాల చుట్టూ పోలీసులు ఉన్నారు. ప్రజా సంఘాలు గాని పార్టీలు గాని ఎవ్వరు పోవడానికి వీల్లేదు. ఎవరు పోయినా అరెస్ట్ చేశారు. మీ లెఫ్ట్ పార్టీలను పోనిచ్చారు కదా. మరి వస్తా నేను దానికి, ఆ విషయానికి వస్తా నేను. ఎవరు పోయినా పోనివ్వలేదు, అరెస్ట్ చేశారు. దీన్ని ఏం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటాం? ఇదో సమస్య. తర్వాత రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద ఏ సంఘం ధర్నాలకు ప్రదర్శనలకు పిలుపునిచ్చినా ఎస్ఎఫ్ఐ నాయకుల్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఏ సంఘం అయినా ఇవ్వని పిలుపు, ముందు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని తీసుకుపోయి లోపలేస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఏమనాలి దీన్ని? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి జరిగేది. కేసీఆర్ ఎక్కడికి పోయినా అక్కడ సిపిఎం నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా అదే జరుగుతోంది. ఏ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అయింది? దానికి అదనంగా ఇప్పుడు విద్యార్థి రంగంలో ఎవరు పిలుపునిచ్చినా ఎస్ఎఫ్ఐ నాయకుల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. దీన్ని ఏమంటాం? ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పేసి అంటామా దీన్ని? ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు పోలీస్ ఆర్డర్స్ చూసిన, ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ 144 సెక్షన్ అనేక జిల్లాల్లో ఈ జిల్లాకు ఆ జిల్లా ఎస్పీలు ఇస్తున్నారు ఆర్డర్స్. ధర్నాలు లేవు, ప్రదర్శనలు లేవు, ప్లే కార్డు పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి వీల్లేదు, బహిరంగ సభలు పెట్టడానికి వీల్లేదు. అంటే ఇంకేం ప్రజాస్వామ్యం? చలో హైదరాబాద్కు అవకాశం ఇస్తేవి కొన్నిసార్లు యూనియన్లకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చినావు, ఊళ్ళల్లో బయలుదేరుతున్న చోటనే అరెస్టులు చేసినావు. తప్పించుకొని రాగలిగిన వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చాను. ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎట్లంటూ? అంగన్వాడీ కట్టినయింది, ఆశాలు కట్టినయింది, మిడ్ డే మీల్ వర్కర్లు కట్టినయింది. ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పేసి అనగలమా? అందుకని ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోవట్లేదు. లగచర్లలో ఎవరిని రానియలేదు అని చెప్పారు. వాస్తవమే, ఎవరిని రానియలేదు మిగతా పార్టీలను, ప్రజా సంఘాలను. లెఫ్ట్ పార్టీలు ఏం మంత్రం వేసారు, ఏం చెప్పారు, ఏం అది చేసినారు, మీకు మాత్రమే అవకాశం దొరికింది లగచర్లకు వెళ్ళడానికి? పాయింట్ ఏంటంటే వామపక్షాలకు కూడా అనుమతి ఇవ్వలేదా? వామపక్షాలు బయలుదేరేటప్పుడే మీడియా అడిగారు. సిపిఎం ఆఫీస్ నుంచి బస్సు బయలుదేరుతుంటేనే మీడియా వాళ్ళు అడిగారు. అడిగి పోతే అరెస్ట్ చేస్తారు కదా, మీరు పోయి ఉపయోగం ఏంటి అని. అరెస్ట్ చేస్తే తర్వాత ఏం చేయాలనో మేము ఆలోచించుకుంటాం. మేము పోయేదే ఆ గ్రామాల ప్రజలతో, రైతులతో మేము మాట్లాడాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం, మాకు హక్కు ఉంది, పోవాల్సిందే. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, పోలీసులు నిర్ణయించుకోవాలి అని చెప్పి బయలుదేరారు వామపక్షాల నాయకులు. బయలుదేరిన తర్వాత ఇది టీవీల్లో వచ్చింది. ఇక వీళ్ళు బస్సులో పోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు వెళ్ళొద్దు, మనం చర్చించుదాం, ముఖ్యమంత్రితో మాట్లాడండి. మీరు వెళ్ళొద్దు, ముఖ్యమంత్రితో మాట్లాడిన బాధితులు రైతులైతే ఆడికి పోకుండా ముఖ్యమంత్రితో మాట్లాడితే ఏం పరిష్కారం అయింది? అడిగి పోవాలి, బాధిత రైతులతో మాట్లాడాలి కదా. అసలు ఏం జరిగింది? మొత్తం రైతుల మీద కేసులు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కేసులు ఎందుకు పెడుతున్నారు? ఉద్యోగుల మీద దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. నిజంగా దాడి జరిగిందా? అసలు ఏం జరిగింది? ఇవన్నీ పొయ్యి రైతుల్ని కలిస్తే కదా వాస్తవాలు తెలిసేది. అట్లనే తొండలు గుడ్లు పెట్టే ప్లేసులు మేము ఎంపిక చేసినామనే మాట ప్రభుత్వం నుంచి వస్తుంది. కాదు, పచ్చని పంట చేలనేమో ఇతరులు అంటున్నారు. అక్కడ పచ్చని పంట చేలు పోతున్నాయా, తొండలు గుడ్లు పెట్టే ప్లేసులు పోతున్నాయా? ఇవన్నీ ఆడికి పోయి చూస్తే కదా అర్థమయ్యేది అని చెప్పారు. కాబట్టి మేము పోయి ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాం. మేము ఏమేం చూసినామో, మా ఫైండింగ్స్ ఏంటియో, రైతుల మనోభావాలు ఏంటియో ముఖ్యమంత్రికి చెప్తామని చెప్పారు. సరే, ఇది అయిన తర్వాత కాసేపటికి ఎస్పీ ఫోన్ చేసి, మీరు పోతే పోయిండ్లు కానీ 5గురే పోండి, 10 మందే పోండి. ఈ 5గురే పోండి, 10 మందే పోండి ఏమిటి? 10 వామపక్ష పార్టీలు పోతున్నాయి. 10 వామపక్ష పార్టీల డెలిగేషన్ ఇద్దరిద్దరు ఉన్నా 20 మంది అవుతారు కదా. రెండోది, ఒక్క మంత్రి పోతే వెనక 40 మంది 50 మంది పోతారు. మరి 10 పార్టీలు పోతున్నప్పుడు వెనక మా కార్యకర్తలు పోరా? కాబట్టి ఖచ్చితంగా పోతాం, రైతులతో మాట్లాడతాం. కాసేపటికి మళ్ళా ఫోన్ చేసి, సరే పోతే పోయారు కానీ గొడవ చేయకండి, మేము పోయేదే రైతులతో మాట్లాడటానికి, గొడవ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు? అయితే పోండి. వెళ్ళారు 10 వామపక్ష పార్టీల నాయకులు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా రైతులతో, రైతు కుటుంబాలతో మాట్లాడిండ్రు. వాస్తవాలన్నీ చూసిండ్రు, ఆ భూములన్నీ చూసిండ్రు. పచ్చని పంట చేలు, కళకళలాడుతున్నాయి భూములు. తొండలు ఎక్కడ కనపడలేదు, మొత్తం పచ్చని పైర్లు కనపడ్డాయి. కాబట్టి వెనక్కి వచ్చాను. తెల్లారి నెక్స్ట్ ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుని చెప్దాం అనుకున్నారు. అయిపోయింది. అందుకని అయితే మరి వామపక్షాలకు అల్టిమేట్ గా అనుమతి ఇచ్చారు. అంతకంటే ముందు రోజు గిరిజన సంఘం పోతే కూడా అరెస్ట్ చేశారు. ఏ సంఘం పోయినా అరెస్ట్ చేశారు. కానీ వామపక్షాలకు మాత్రం అల్టిమేట్ గా, అంతిమంగా పోయి గ్రామంలో ప్రజలతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, అనుమతించారు. కారణం ఏంటి? ఇక్కడ అనుమతించకపోతే జరిగే పరిణామాలు, పర్యవసానాలు
బహుశా బేరీజ్ వేసుకొని ఉండి ఉంటారు. ఉమ్, ఓ రాజకీయ పార్టీ, అందులో అధికార పార్టీ, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఉంటారు. ఉమ్, ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయం కదా, ఫార్మాసిటీ అక్కడ ఎందుకు పెట్టాలి అని అంటున్నారు. దీనికి తోడు రైతుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, భయానకమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి రాష్ట్రం అంతా చూస్తోంది. ఇలాంటి సమయంలో వామపక్షాలని కూడా పోనీయకపోతే సహజంగానే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి అవుతుంది కదా, ఉమ్, ఐసోలేట్ అవుతుంది. వామపక్షాలని కూడా పోనివ్వకపోతే ప్రజలు ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎందుకంటే బీజేపీని పోనీయకపోతే, బీఆర్ఎస్ను పోనీయకపోతే వీళ్ళకి రాజకీయ కక్షలు ఉన్నాయి, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటారు. అందుకని వీళ్ళకి ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ వామపక్ష పార్టీలను కూడా పోనివ్వట్లేరు అని అంటే, వామపక్షాలు పొద్దున్న లేస్తే పేద ప్రజల గురించి పనిచేసే పార్టీలు, వీళ్ళను కూడా ఎందుకు పోనివ్వలేదు అనే ప్రశ్న ప్రజలకు వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి వామపక్షాలు ఆ గ్రామాలు విజిట్ చేయడానికి అనుమతి ఇచ్చింది అనేది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ మధ్య కాలంలో, ఈ 1 year కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉన్న సంబంధాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? గతం కంటే మెరుగుపడ్డాయా? ఎట్లా చూడాలి దీన్ని? మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న తర్వాత రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలు, మోడీ చేతిలో బెత్తం రాష్ట్రాలు చేతులు కట్టుకొని ఉండే పద్ధతి ఉన్నంత కాలం ప్రశాంత వాతావరణం ఉంటుంది. దాన్ని ఫ్రెండ్లీ వాతావరణం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే మోడీ స్వభావ రీత్యా చూసుకున్నా, బీజేపీ స్వభావ రీత్యా చూసుకున్నా, కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యం రీత్యా చూసుకున్నా రాష్ట్రాలకు అధికారాలని కత్తిరించడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. రాష్ట్రాల వనరులన్నీ కాజేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకని రాష్ట్రాలకు వనరులు లేకుండా, అధికారాలు లేకుండా చేసి రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీతో సమానమైన స్థాయికి దిగజారుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇది ఈరోజే జరిగింది కాదు, ఈవెన్ కాంగ్రెస్ పాలనలోనే ఇది మొదలైంది. మోడీ వచ్చిన తర్వాత పరాకాష్ఠకి చేరుతోంది. కాబట్టి దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. రాష్ట్రాల హక్కులు, అధికారాలు అనే సమస్య ముందుకొచ్చింది. అసమాన అభివృద్ధి ఉన్నటువంటి స్థితిలో, రకరకాల సంస్కృతులు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత వచ్చింది. అందుకనే మనం చూస్తే కేంద్రంతో రాష్ట్రాల హక్కుల కోసం, అధికారాల కోసం, వనరుల కోసం కేంద్రంతో కొట్లాడిన నాయకులకు విలువ పెరిగింది, కేంద్రంతో కొట్లాడిన పార్టీలకు విలువ పెరిగింది. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికే, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు నేను ముందే చెప్పిన వనరులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం, రాష్ట్రాలకు అధికారాలు లేకుండా కేంద్రం పగ్గాలు మొత్తం చేతుల్లోకి తీసుకోవడం, ఇది మోడీ వచ్చినాక మొదలైంది కాదు, కాంగ్రెస్ పాలనలోనే మొదలైంది. క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఇది మోడీ పాలనలోకి వచ్చేటప్పటికే పరాకాష్ఠకు చేరింది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేసే ప్రయత్నమే చేసింది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల వనరులు అని కొట్లాడడానికి సిద్ధంగా లేరు, విధానపరంగానే సిద్ధంగా లేరు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ విధానాలు సేమ్. అందుకని రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల వనరులు కేంద్రం నియంతృత్వ పోకడబోతోంది, అన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు అనే మాట ముఖ్యమంత్రి నోటి నుంచి రాదు, కాంగ్రెస్ పార్టీ నోటి నుంచి రాదు. పైగా ఏమంటారు? కేంద్రంతో సహకరిస్తాం. అసలు కేంద్రంతో సహకారం అనేటువంటి మాటకు అర్థమేముంది? రాజ్యాంగపరంగానే రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని అధికారాలు ఉన్నాయి, వనరులు కావాలి. హక్కులంటేనే అవసరమైతే కొట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా స్నేహం చేయడం ద్వారా, సహకారం ద్వారా వస్తాయనుకోవడమే భ్రమ. స్నేహం అంటే ఏమిటి? స్నేహం అంటే మోడీ భాషలో మోడీ ప్రధానమంత్రిగా ఉండడానికి సహకరించాలి, అది స్నేహం.
ఇప్పుడు బీహార్ సహకరిస్తున్నారు, బీహార్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తోంది, ఇక్కడ టీడీపీ అక్కడ నితీష్ కుమార్ పార్టీ. కాబట్టి వాళ్ళని స్నేహపూర్వకమైనటువంటి రాష్ట్రాలుగా పరిగణిస్తున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోడీ అధికారంలోకి రావడానికి వీల్లేదు, నెక్స్ట్ రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటోంది కదా. మరి స్నేహపూర్వక సంబంధాలు ఎట్లా సాధ్యం, సహకారం ఎట్లా సాధ్యం? మోడీ భాషలో సహకారం అంటే అది తనను ప్రధానమంత్రిగా సమర్థించాలి. అట్లా సమర్థించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అందుకని ఈ సహకారం పేరుతో కేంద్రంతో ఈ లాలూచీ కుస్తీ లాంటిది, గతంలో కేసీఆర్ చేసిన లాలూచీ కుస్తీ లాంటి లాగానే కనపడుతోంది. దాని ఫలితమే ఈరోజు రాష్ట్రానికి రావాల్సినవి రావట్లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను సమీకరించి కేంద్రంతో కొట్లాడడానికి, కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు విభజన హామీలు 10 ఏళ్ళు అయిపోయి 11వ ఏడు కూడా వస్తుంది. విభజన హామీలన్నీ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. మరి వాటి కోసం కొట్లాడాలి కదా. లేదు, ఉన్నట్టుండి ఇక్కడి నుంచి బొగ్గు మంత్రి అయ్యిండు కిషన్ రెడ్డి. మరి ఆ కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి తెలంగాణకు మణిహారంగా ఉన్నటువంటి సింగరేణిని కాపాడతాడు, ఎంతో కొంత న్యాయం చేస్తాడని ప్రజలు అనుకుంటారు. కానీ ఆయన హైదరాబాద్లోనే సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరించడానికి, వేలంపాట పెట్టడానికి అవసరమైన విధానాన్ని ఇనాగరేషన్ కార్యక్రమం పెడితే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను పంపించారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వచ్చి కిషన్ రెడ్డి గారితో పాటు కూర్చొని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంటే ఇక సింగరేణి బ్లాకుల వేలంపాటకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. మరి రాష్ట్రాల ప్రయోజనాలను ఎక్కడ కాపాడుతున్నట్టు? అట్లానే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు 4th సిటీలో. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏమిటి? ఇప్పటికే రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి, వాటికి నిధులు లేవు, పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి, లాబొరేటరీ ఫెసిలిటీస్ అరకొరగా ఉన్నాయి, లైబ్రరీ సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. మరి వీటన్నిటికీ డబ్బులు విడుదల చేస్తే అన్ని స్కిల్ యూనివర్సిటీస్ అవుతాయి కదా. వీటన్నింటినీ పడావు పెట్టి ఒకటి కొత్తగా స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. దానికి ఆశ్చర్యకరంగా అదాని 100 కోట్లు సహాయం అన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది అది ఎవరి స్కిల్ యూనివర్సిటీ, ఎవరి స్కిల్స్ కోసం యూనివర్సిటీ స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే అట్లనే మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అక్కడ టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్నాయి, బల్లాలు లేవు, కుర్చీలు లేవు, చాక్ పీసులు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, స్కూల్ చుట్టూ ప్రహరీ గోడలు లేవు, పందులు కుక్కలు వస్తున్న స్కూల్స్ ఉన్నాయి కాంపౌండ్లోకి, బాత్రూమ్స్ ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి తగిన నిధులు విడుదల చేస్తే అవన్నీ మంచి స్కూల్స్గా మారుతాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి సాధారణ కుటుంబాల పిల్లలు మంచి విద్యావంతులుగా తయారవుతారు కదా. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలే ఇంటర్నేషనల్ స్కూల్స్ అయిపోతాయి కదా. అవన్నిటిని పక్కన పెట్టి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ఎందుకు అంటున్నారు? ఇది మోడీ ఫార్ములా. నూతన విద్యా విధానం అని కేంద్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర బీజేపీ సర్కారు చేసింది. దానికి అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం విభేదిస్తున్నది ఎక్కడ? ఈ విషయాల్లో కేంద్రం రాష్ట్రం ఒకే బాట. అందుకని ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి విషయాల్లో కొట్లాడట్లేరు. ఆర్థిక విధానాల విషయంలో కేంద్రాంది రాష్ట్రాంది ఒకే విధానం, బీజేపీది కాంగ్రెస్ది ఒకే విధానం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు స్నేహపూర్వక సంబంధాలు, కేంద్రంతో సహకరిస్తామని. అందుకే ఎన్నికలకు ముందే మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో ఏకంగా పెద్దన్న అనేసాను రాష్ట్రం. పెద్దన్న వచ్చేవి ఎన్నికలు, ఇది నాకు నష్టం జరుగుద్దేమో అనేటువంటి భయం కూడా లేకుండా పెద్దన్న అన్నాడు. రాజకీయాల్లో పెద్దన్న చిన్నన్న ఎక్కడిది? రాజ్యాంగంలో పెద్దన్న చిన్నన్న ఎక్కడిది? కేంద్రం ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలో పెద్దన్నలు చిన్నన్నలు లేవు కదా. యూనియన్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నది అవి. అందుకని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం
పోరాడడానికి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు. ఇది తెలంగాణ ప్రజలకు నష్టం. అట్లనే ఈ కాలంలో ముఖ్యమంత్రి సంబంధించిన భాష మీద కేసీఆర్ ఉన్నప్పుడే అనేక కామెంట్లు తెలంగాణ సమాజం చేసింది, మీ లెఫ్ట్ పార్టీలు కూడా చేసినాయి. ఈ 1 సంవత్సరం కాలంలో రేవంత్ రెడ్డి భాష మరింత అగ్రెసివ్ తోటి ఎన్నికల సభలను తలపించేటట్టే ప్రతిరోజు మీటింగ్లో తను మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడాలి ఆ భాష? ఒక మీడియా సంస్థ అధిపతి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రశ్నే అడిగారు. కేసీఆర్ లాగానే మీరు కూడా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటి? కేసీఆర్ లాగానే నేను మాట్లాడక తప్పట్లేదు, కేసీఆర్ మాట్లాడుతున్న భాషే నేను మాట్లాడాల్సి వస్తోంది అని చెప్పారు. కేసీఆర్ మాట్లాడిన భాష అది అప్రజాస్వామికమని, అది గౌరవప్రదమైంది కాదని అనేక మంది చెప్పాల్సి వచ్చింది. ఆ భాషనే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతాననడం అనేది ఎవరు సమర్థించగలరు. ఇప్పుడు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న సమయంలో అక్కడ ఇండ్లు కూల్చడానికి వీలు లేదు, ఏ ఒక్క ఇల్లు కూల్చినా మేము ఊకోమని సహజంగా ప్రతిపక్షాలు చెప్పినాయి. వచ్చి అడ్డంగా పడుకుంటాం, బుల్డోజర్కి అడ్డంగా ఉంటాం అని చెప్పేసి అన్నారు. బుల్డోజర్ పెట్టి తొక్కించుకుంటా పోతా, ఎవరొస్తారో రండి, ఎప్పుడు వస్తావోరా, ఎక్కడ వస్తావోరా, ఏ బుల్డోజర్కి అడ్డంగా కూర్చుంటావో మీది నుంచి తీసుకుపోతా. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడడం అదేం గౌరవప్రదమైన భాష కాదు. పైగా బుల్డోజర్తో తొక్కిస్తూ పోతా అంటే ఏం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్య పునరుద్ధరణకి ఇది చిహ్నం అవుతుందా? కాదు కదా. విషయం మీద మాట్లాడు. మూసి పునరుద్ధరణ అనే పేరుతో మీరు తీసుకున్న ప్రాజెక్టు ఎట్లా రైటో నువ్వు సమర్థించుకో, కానీ బుల్డోజర్తో తొక్కిస్తా అనే భాష అభ్యంతరకరం. రెండోది, ఈవెన్ కిషన్ రెడ్డి గారి మీద కూడా మోడీకి ఊడిగం చేస్తున్నావు, మోడీకి గులాము, గుజరాత్కు గులాం అన్నారు. ఇది చూస్తే ఎట్లుంటుందంటే చాలా సీరియస్గా విమర్శిస్తున్నట్టుగా ఉంటుంది. మోడీకి గులాం, గుజరాత్కు గులాం అని. ఇది సీరియస్గా విమర్శిస్తున్నది ఏం లేదు ఇక్కడ. ఇందులో రాజకీయ విమర్శ ఏం లేదు, వ్యక్తిగత విమర్శ, దురుసుగా మాట్లాడటం. ఇదేమి సభ్యత కూడా అనిపించుకోదు. నిజానికి బీజేపీ మీద చాలా సీరియస్ విమర్శ చేయాలి రేవంత్ రెడ్డి గారు, రాజకీయ విమర్శ చేయాలి. కానీ రాజకీయ విమర్శ చేయడం పక్కన పెట్టి వ్యక్తిగత దూషణ భూషణలకు పోతే ఉపయోగం ఏముంది? తెలంగాణ ప్రజలకు ఏం లాభం? అసలు విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ఉపయోగపడ్డది. అసలు విషయం ఏంటి? నువ్వు సింగరేణి బొగ్గు బ్లాకులు నువ్వు వేలంపాటు ఎట్లా పెడతావు అని అడగాలి కదా కిషన్ రెడ్డిని. ఈ గడ్డలో పుట్టిన బిడ్డవయ్యుండి ఈ గడ్డకు మణిహారంగా ఉన్న సింగరేణి బొగ్గు బ్లాకులను నువ్వు వేలంపాటు ఎట్లా పెడతావో చూస్తా. నువ్వు అవి వేలంపేట పెడితే తెలంగాణలో అడుగు పెట్టలేవు, నీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి మోడీ దగ్గరనే కూర్చోవాలి సుమా అన్నావు అనుకో, తెలంగాణ ప్రజలు నిన్ను హర్షిస్తారు. కానీ నువ్వు ఆ విమర్శ పెట్టలే. ప్రజల ప్రయోజనాల నుంచి నువ్వు బీజేపీ విధానాల్ని విమర్శించాలి. లేదు, విభజన హామీలు ఏం చేస్తున్నావు? 8 లోక్సభ స్థానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు మీకు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి చేసి లేదా మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మిన తెలంగాణ ప్రజలకు నువ్వు ద్రోహం చేస్తున్నావు అని చెప్పి విమర్శించు. అప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను హర్షిస్తారు, బీజేపీ చేస్తున్న తప్పుడు పద్ధతుల్ని అర్థం చేసుకుంటారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏదో పదవుల కోసం ఆరాటపడ్డారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదని తెలంగాణ ప్రజలకు అప్పుడు అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డి గారి విమర్శ కానీ కాంగ్రెస్ నాయకుల విమర్శ కానీ అట్లా లేదు, వ్యక్తిగత విమర్శలు. ఈ వ్యక్తిగత విమర్శలతో ఈ భాష ప్రజలకేమీ ప్రయోజనం తెచ్చిపెట్టదు కదా, ప్రజలకు నష్టం. అది అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అయితే. అందువల్ల అది సరైనది కాదు, బాధ్యత అనిపించుకోదు. మీరు చాలా ఈ ఇంటర్వ్యూ అంతా ప్రజలకు ఉపయోగం లేదు, ప్రజా సమస్యలను పరిష్కరించట్లేదు,
ఇదే చాలా సందర్భం అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చాలాసార్లు ప్రయోగించారు ఈ పదాలని. మరి ఆయన ప్రజల కోసం ఈ 1 year లో పని చేయకుంటే ఎవరి కోసం పని చేసిండు? ఏం పని చేసిండు? ఇప్పుడు ప్రజల కోసం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజాపాలన వార్షికోత్సవం అని కూడా అంటున్నారు. కానీ చేస్తున్నది ప్రజల కోసం కాదు, బడాబాబుల కోసం అనే సందేహం ప్రజలకు మొదలైంది. కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు, వాటిల్లో ఇప్పుడు ఒకటి ఫార్మాసిటీ చూసాం. ఇప్పుడు ఆయన ఫార్మాసిటీ కాదు, అక్కడ నేను పారిశ్రామిక కారిడార్ పెడతాను అన్నారు. పారిశ్రామిక కారిడార్ అయినా రైతుల భూములు నువ్వు గుంజుకుంటావుగా. రైతులు భూములు ఇవ్వడానికే సిద్ధంగా లేరు. అది ఫార్మాసిటీనా పారిశ్రామిక కారిడారా అనేది సెకండరీ. రైతుల భూములు గుంజుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు నీ ప్రయత్నం అంతా అక్కడ గురునాథ్ రెడ్డి అని చెప్పేసి ఒక భూస్వామి ఉన్నాడని జనం చెప్తున్నారు. 1156 ఎకరాల భూమి ఉన్నది, అక్కడ తొండలు గుడ్లు పెట్టవు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ భూమిని వదిలిపెట్టి ఈ పేద రైతుల భూముల మీద ఎందుకు పడుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే సమాధానం ఏమిటి? ఆ 1156 ఎకరాల భూమి నా దృష్టిలో కూడా ఉన్నది, కానీ అది లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి, ఇవి క్లియర్గా ఉన్నాయి. మరి పెద్ద పెద్ద భూస్వాములు కాబట్టి లీగల్ లిటిగేషన్ సృష్టించగలరు, కాబట్టి ప్రభుత్వం కూడా వదిలేస్తుంది. ఏ పాపం ఎరగని పేదలు, గిరిజనులు ఏ లీగల్ లిటిగేషన్లు లేవు కాబట్టి గుంజుకుంటావా బలవంతంగా? ఎవరి కోసం గుంజుకుంటానంటున్నావు? పారిశ్రామికవేత్తల కోసం. అంటే రైతుల సొంత భూమి పెట్టుబడిదారుల కోసం గుంజుకొని ఇస్తావా అంటే నువ్వు ఎవరి కోసం? పెట్టుబడిదారుల కోసం అనేది స్పష్టంగా కనపడుతుంది. రైతుల్ని ఎటుపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. అట్లానే ఇప్పుడు మూసీ పునరుద్ధరణ అన్నారు, మూసీ సుందరీకరణ అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ఏ పేరు పెట్టినా ఆ ప్రాజెక్టు స్వభావం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. మూసీ సుందరీకరణకు ఎవరికి అభ్యంతరం లేదు. మూసీకి 2 వైపులా సైడ్ వాల్స్ కట్టి గట్ల మీద పెద్ద పెద్ద వృక్షాలను నాటితే ఈ గోడలు కూలిపోకుండా మూసి క్లియర్గా ఉంటుంది, పరిరక్షించవచ్చు, అందంగా కూడా కనపడుతుంది. మూసి ఒడ్డున అక్కడ ఇక్కడ చిన్న చిన్న ప్లేసులు, ఖాళీ ప్లేసులు ఉంటే అక్కడ ఉద్యానవనాలు, పార్కులు కూడా ప్రారంభించవచ్చు. అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, పర్యావరణానికి కూడా అది ఉపయోగం. లేదు ప్రక్షాళన అన్నావా, ప్రక్షాళన కూడా అవసరం, అసలు కావలసింది అది. ఎందుకు? మూసీలోకి వస్తున్న నీళ్ళన్నీ ఒకటి జంట నగరాల డ్రైనేజ్ అంతా అందులో కలుస్తోంది, దానికంటే మించి ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీల్లో వేస్ట్ కెమికల్స్ అన్నీ వచ్చి మూసీలో కలుస్తున్నాయి. భయంకరమైనటువంటి పొల్యూషన్ ఆ నీళ్లలో. ఆ నీళ్లతో గట్కేసర్ దగ్గర నుంచి సూర్యాపేట వరకు వ్యవసాయం చేస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. బర్లు ఆ నీళ్లు దాగి పాలిస్తున్నాయి. ఆ పాలు, ఆ కూరగాయలు, ఆ ధాన్యం హైదరాబాద్ ప్రజలు వాడుతున్నారు. ఇంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నది ఆ నీటి వల్ల అని వారు అనుకుంటలేరు తెలవక, కానీ కారణం అది. కాబట్టి ఆ నీటిని ప్రక్షాళన చేసి కృష్ణాలోకి వదలాలి. గట్కేసర్ నుంచి సూర్యాపేట వరకు జరుగుతున్న వ్యవసాయానికి ఒకవైపు మూసీకి ఒకవైపు నువ్వు గోదావరి నీళ్ళు ఇవ్వచ్చు, రెండో వైపు కృష్ణా నీళ్ళు ఇవ్వచ్చు. ఆ పని చేయి, దీనివల్ల ప్రజలకు ప్రయోజనం. ఇప్పుడు గోదావరి నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తెచ్చి మూసీలో నిండుగా ప్రవహించేటట్టు చేస్తా అంటున్నారు. ఇంత చేయగలిగిన వాడివి వ్యవసాయానికి ఇవ్వచ్చు కదా నీళ్లు, ఒకవైపు గోదావరి ఒకవైపు కృష్ణ ఇవ్వచ్చు కదా. అందుకని ప్రక్షాళన కూడా కాదు ఇక్కడ. దానికంటే మించి ఆయన ఏమన్నాడు, ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా అన్నాడు. అసలు విషయం పర్యాటక కేంద్రంగా కూడా కొంత మేరకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. డబ్బులు వస్తాయి కదా రాష్ట్రానికి పర్యాటక కేంద్రం. రెండు వైపులా నువ్వు గోడలు కట్టి నీళ్లు నిండా ప్రవహించేటట్టు చేసి అందులో కలుస్తున్న నీటి ప్రక్షాళన చేస్తే దాంట్లో పడవలు నడుస్తూ ఉంటాయి,
పర్యాటక కేంద్రంగా కూడా అది ఉంటుంది. ఈ ఒడ్డున ఆ ఒడ్డున వృక్షాలు ఉంటాయి, పచ్చగా ఉంటుంది. అనేక మంది పర్యాటకులు వాటిలో తిరుగుతారు, అభ్యంతరం ఏం లేదు. కానీ పర్యాటక కేంద్రం పేరు మీద ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి? మూసీకి 2 వైపులా ఉన్న 12,000 ఇండ్లు కూల్చేస్తామంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నటువంటి జనం వాళ్ళ సొంత ఇండ్లు కూల్చేస్తామంటున్నారు. ఎందుకు కూల్చేయాలి? ఆక్రమిస్తే కూల్చేయాలని మీరు కూడా అన్నారు కదా. అవి ఆక్రమించుకున్నాయి కాదు కదా, కొనుక్కున్నారు. కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, కొంతమంది 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ, వాళ్ళ సొంత ఇండ్లు. ఏ వరదల్లోనూ అక్కడ మూసి పొంగి ఆడికి నీళ్లు రాలేదు. అవి ముంపు ప్రాంతాలు కూడా కాదు. వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దానికి కూడా చెప్పాడు ముఖ్యమంత్రి. దీన్ని మంచి పర్యాటక కేంద్రంగా చేసినప్పుడు జనం వస్తుంటారు కదా, ఆ వైపు ఈ వైపు హోటళ్ళు, లాడ్జీలు పెడతారట. అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి ఆ భూములు అమ్మకానికి పెడతారు. అదొక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయితే. మరో విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులకు కాళేశ్వరం పాడియావు అయితే, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టు కాంగ్రెస్ నాయకులకు ఒక పాడియావు అవుతుందా? ఎందుకంటే 1,50,000 కోట్లు అంటున్నారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరిని నువ్వు ఇక్కడి నుంచి లేచిపోమ్మంటున్నావు? ఇదొకటి. దెన్ హైడ్రా జరుగుతుందేంటి? సేమ్ బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో జరిగిందే ఇప్పుడు జరిగింది. హైడ్రా ఫస్ట్ నాగార్జున ఎన్నో కన్వెన్షన్ కూల్చేయగానే మంచి పని చేసిందని ప్రకటించిన పార్టీ మీది. అందరూ అనుకున్నారు అట్లనే. మధ్యతరగతి అయితే బా ఏం చేస్తున్నాడు రా భయ్య అన్నారు. కానీ సిపిఎం అప్పుడే చెప్పింది ఒక మాట, ఇట్లాంటి బడాబాబులు చెరువులు కుంటలను ఆక్రమించుకొని పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు, అట్లాంటి భవనాలని కూల్చివేయడం సరైందే. కానీ అక్కడ ఆగకపోవచ్చు ప్రభుత్వం. అక్కడి నుంచి మధ్యతరగతి కాలనీల మీదకి, అపార్ట్మెంట్స్ మీదకి, ఆడి నుంచి పేదల ఇండ్ల మీదకి వస్తే మాత్రం ఒప్పుకోము. అదే జరిగితే ప్రజలు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పినాం అప్పుడే. చాలా మంది పట్టించుకోలే. అందరు అన్న ఇంత మంచి పని చేస్తూ ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు ఏంది అనుకున్నారు. కానీ తర్వాత జరిగింది ఏంది? బడాబాబులే 2-3 బిల్డింగ్లే. ఆ తర్వాత అమీన్పూర్లో ఉద్యోగులు కట్టుకున్నటువంటి 25 ఇండ్లను మహిళలు రోడ్డు మీద దొర్లుతూ ఉంటే లబోదిబో అని మొత్తుకుంటా ఉంటే బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేశారు. వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటున్నారు బ్యాంకులకు. వాళ్ళు కొనుక్కున్న భూములు, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల్లో ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కడుతున్నారు బ్యాంకులకి. తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు అడిగింది తహసీల్దార్ని, నువ్వు సర్వే చేసినవా? చేయలేదు. వాళ్ళకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎట్లా అనుమతి ఇచ్చినలో అడిగినవా? అడగలేదు. మరి ఇవేవి చూడకుండా ఇండ్లు కూలగొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు అని హైకోర్టు అడిగింది. ఆ మాత్రం సోయి పాలకులకు ఎందుకు లేదు? ఆడి నుంచి కూకట్పల్లిలో ఒక ఆటో డ్రైవర్ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ప్రజలకు సందేహం మొదలైంది. కేసీఆర్ గవర్నమెంట్ రావటమే పెద్దోళ్ళై 1-2 కూల్స్తా అని అన్నది ఆపేసింది. వెనక బేరసారాలు నడిచినాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదేమో. పెద్ద పెద్దోళ్ళై కూల్చండ్లు కొంచెం మధ్యతరగతి జనం మీదకి, పేదల మీదకి పోయినట్టు పోయి పోగానే పేదల మీదకి ఎట్లొస్తావు, మధ్యతరగతి జనం మీదకి ఎట్లొస్తావు అని అడుగుతాం కదా. నువ్వు వీళ్ళందరూ వద్దంటున్నారనే పేరు మీద ఆగి ఇక వెనక పెద్దోళ్లతో బేరసారాలు నడుస్తున్నాయి, వసూళ్ల కార్యక్రమం నడుస్తోంది అని చెప్పేసి అనుకుంటున్నారు జనం. కాదని చెప్పగలవా నువ్వు అనుసరిస్తున్న పద్ధతి వల్ల? తర్వాత 4th సిటీ అని మొదలుపెట్టాం. 4th సిటీ పేరు మీద స్కిల్ యూనివర్సిటీలు అవి ఇవి మాట్లాడుతున్నాం. విదేశీ బహుళజాతి సంస్థలు వచ్చి పెడతాయి ఇక్కడ. అట్లనే ఇక్కడ ఫార్మాసిటీ అంటున్నావు లగచర్ల. ఎవరు వస్తారు? విదేశీ సంస్థలు వచ్చి కంపెనీలు పెడతారు ఇక్కడ. ఫార్మాసిటీ కాకపోతే పారిశ్రామిక కారిడార్. అంటే విదేశాలకు సంబంధించిన పెట్టుబడిదారుల కోసం ఈ దేశంలో తెలంగాణ రైతుల భూములు బలవంతంగా గుంజుకొని ఇస్తావా? ఇది ఎక్కడి న్యాయం? అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే స్పష్టంగా ఏం కనపడతా ఉంది? ఇప్పుడు
పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలకు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు, రియల్ ఎస్టేటర్ల ప్రయోజనాల కోసం, విదేశీ బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చాలా కన్స్ట్రక్టివ్గా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది అని అనిపిస్తోంది. అట్లానే 1 కోటి మంది కార్మికులకు కనీస వేతనాల సమస్య ముందుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాలు సవరించలేదు. పెట్టుబడిదారులు హ్యాపీగా కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పైసా ఖర్చు కాదు. పెరిగిన ధరలు, మారుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని కనీస వేతనాలు పెంచి జీవో ఇస్తే అది పట్టుకొని కార్మికులకు యూనియన్ పెట్టుకొని యాజమాన్యంతో బేరం ఆడుకుంటారు. ఇగో గవర్నమెంట్ మాకు ఇంత ఇవ్వాలని అంటుంది, అది కూడా నువ్వు ఇస్తలేవు అని యాజమాన్యంతో కొట్లాడితే ఎక్కడికో అక్కడికి 10ో 12కో పెంచుకోగలుగుతారు. గవర్నమెంట్కి ఏం ఖర్చు లేదు. అట్లాంటి కనీస వేతనాల సవరణకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడట్లేదు, అన్యాయం చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిదాకా ఆగి చివరి రోజుల్లో ఒక 5 రంగాల కార్మికులకు 18,000 రూపాయలు మినిమం వేజ్ నిర్ణయిస్తూ జీవో అంతా రెడీ చేసి గెజిట్ నోటిఫికేషన్ స్టేజ్లో ఆగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పోయి చెప్పినాం, ఈ 5 రంగాలకు మేము 26,000 అడుగుతున్నాం ఒక కుటుంబానికి కనీస వేతనం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 నిర్ణయించిపోయింది. ఎంతో కొంత అది మెరుగే ఇప్పుడున్న దానికంటే. కాబట్టి వాటిని గెజిట్ నోటిఫికేషన్ చేయండి వెంటనే. 73 షెడ్యూల్స్ ఉన్నాయి, అందులో 5 ఇవి. ఈ 5 తీసేస్తే ఇంకా 68 ఉంటాయి. వాటికి కూడా కనీస వేతనాలు సవరించండి అని అడిగినాం. అవునా, అయితే వెంటనే చేస్తామన్నారు. వారం రోజులు తిరిగేలోగా కనీస వేతనాలు సవరిస్తూ 73 షెడ్యూల్స్కు కనీస వేతనాలు సవరిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని చూస్తే ఈ 18,005 జీవోలను తీసి చెత్తబుట్టలు వేసేసి అన్నిటికీ 11,000 నిర్ణయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే కార్మికులకు ఆల్రెడీ ఉన్న వేతనాన్నే కనీస వేతనంగా ప్రకటించారు. ఎంత అన్యాయం! 1 కోటి మంది కార్మికులు. ఎవరి కోసం ఇది? పెట్టుబడిదారుల కోసం, యజమానుల కోసం, కాంట్రాక్టర్ల కోసం. వాళ్ళ కోసం మాత్రం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇవన్నీ చూస్తే క్లియర్గా 6 గ్యారెంటీలు అమలు కావు, 90 వాగ్దానాలు అమలు కావు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అమలు కావు. కానీ 4th సిటీ అమలవుద్ది, ఫార్మా సిటీ లేకపోతే దాని స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్ అమలవుద్ది, రైతుల భూములు బలవంతంగా గుంజుకొనినా చేస్తారు, హైడ్రా దాడులు జరుగుతాయి, తెర వెనుక వస్తువులు ఉంటాయి. లేదు మూసి ప్రక్షాళన అంటారు, సాధారణ ప్రజల ఇండ్లు కూల్చేసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? అందుకని ప్రభుత్వ పోకడ, బడాబాబులు, కాంట్రాక్టర్లు, పెద్దోళ్ల కోసం నడుస్తోంది ప్రభుత్వం అనేటువంటి విషయం ప్రజలకు రోజు రోజుకు బలపడతా ఉంది ఈ అభిప్రాయం. అందుకే ఈ ఏడాది అయినటువంటి సందర్భంగా ప్రజాపాలన వార్షికోత్సవం అని చెప్పేసానంటే ప్రజలు అంత సంబరం జరుపుకునే వాతావరణంలో లేరు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అనిపించట్లేదు, ప్రజా వ్యతిరేక పాలన అనే నిర్ధారణకి ఇంకా రాలేదు ప్రజలు. బీఆర్ఎస్ అంటోంది, బీజేపీ అంటోంది. వాళ్ళు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే ఆ మాట అంటున్నారు కాబట్టి ఆ మాటకు విలువ లేదు, రాజకీయ కక్షలతో చెప్తున్నారు అనుకోండి. కానీ నిజంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్లస్లు మైనస్లు అన్నీ మనం పరిశీలిస్తే ఇది ప్రజాపాలన అని సర్టిఫికెట్ ఇవ్వడానికి పెద్దగా ప్రాతిపదిక కనిపించట్లేదు. బీజేపీ అని మీరు కోట్ చేశారు కాబట్టి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటిస్తా అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది, మీరు కూడా చూసింటారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీని ఎదుర్కొని లేకపోతే ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే శక్తి ఉందంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఓటేశారు. ప్రజలు పెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో బాధ్యతగా లేదు. ఎందుకంటే బండి సంజయ్ రేపటి నుంచి యుద్ధం ప్రకటించడం కాదు,
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే యుద్ధం ప్రకటించారు. కొత్తగా యుద్ధం ప్రకటించేది ఏముంది? కొత్తగా యుద్ధం ప్రకటించేదానికి వేరే అర్థం ఉంది, అది చెప్తా నేను. ఏమర్థం ఉంది చెప్తా నేను. కానీ ఇప్పటికే యుద్ధం ప్రకటించారు. బీజేపీ ప్రకటించే యుద్ధం ఎట్లుంటది? అయితే ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడం, లేకపోతే ప్రభుత్వంలో చిచ్చు పెట్టడం. పెడితే ప్రజల మధ్య చిచ్చు, లేకపోతే ప్రభుత్వంలో చిచ్చు. బీజేపీ చేసే యుద్ధం ఈ రెండు పద్ధతుల్లో ఉంటుంది. ప్రజా సమస్యల మీద కొట్లాడే చరిత్ర బీజేపీకి లేదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎత్తుగడలు మొదలుపెట్టింది బీజేపీ. బక్రీద్ రోజు మెదక్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు 4 గంటల పాటు విధ్వంసం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్పలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, బజరంగ దళ్ పేరు మీద నాయకులు గుత్పలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, వీరంగం, విధ్వంసం, మైనార్టీల మీద దాడులు, ఆస్తుల విధ్వంసం. మరో 4 జిల్లాల్లో ఇలాంటి ఘటనలే. రేవంత్ రెడ్డి నోటి నుంచి కానీ, కాంగ్రెస్ నాయకుల నోటి నుంచి కానీ బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందనే మాట రాలేదు. కొమరంభీం జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఆదివాసీ మహిళ మీద లైంగిక దాడికి ప్రయత్నించాడనే వార్త మనం చూసాం. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లైంగిక దాడులు విపరీతంగా పెరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరిగిన లైంగిక దాడులు ఎప్పుడూ జరగలేదనేది అందరికీ తెలుసు. ఆ లైంగిక దాడుల్లో ఇదొకటి తెలంగాణలో జరిగింది. ఆ లైంగిక దాడులన్నీ పక్కన పెట్టి ఇక్కడ జరిగిన లైంగిక దాడి, ఇది కూడా లైంగిక దాడి, ఇది దుర్మార్గుడు అని శిక్షించాలి అని ఖచ్చితంగా అందరం నిలదీయాలి. కానీ బీజేపీ చేసిన పని ఏంటి? లైంగిక దాడికి ప్రయత్నించినటువంటి ఆటో డ్రైవర్ ముస్లిం కాబట్టి ఇది ముస్లింలకు ఆదివాసీలకు మధ్యన చిచ్చు లేపారు. ఇది మతపరమైనటువంటి తగాదాగా మార్చేసి ఆస్తుల విధ్వంసం, 10 రోజులు ఇంటర్నెట్ కట్, కర్ఫ్యూ. ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు. ఇప్పుడు దేశంలో లైంగిక దాడులు జరిగిన చోటల్లా మతపరంగా చూసినావా? మతపరంగా కాదు కదా చూడాల్సింది. మరి అత్యధిక చోట్ల లైంగిక దాడికి చేసిన వాళ్ళు హిందువులే, లైంగిక దాడికి గురైన వాళ్ళు హిందువులే. మరి అక్కడ ఏం చేసినావు? ఇది మత సమస్య కాదు కదా, మహిళల భద్రతకు సంబంధించిన సమస్య. కానీ ఇక్కడ మత చిచ్చు పెట్టినావు. అట్లనే ఉట్నూరు, అదే జిల్లాలో ఉట్నూరు, ఒక వడ్డెర యువకుడికి ఒక ముస్లిం యువకుడికి మధ్యన ఘర్షణ జరిగింది. అనేక సందర్భాల్లో ఈ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడాలి. పోలీసులు ఎవరు కేసు పెట్టాలి, ఎవరు తప్పైతే వాళ్ళ మీద లీగల్గా చర్య తీసుకోవాలి. దాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాటగా చిచ్చు పెట్టేశావు. ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే సీతక్క మంత్రి తమ దగ్గరికి అనేక మందిని పిలిపించుకొని సర్దుబాట్లు చేశారు. కానీ బీజేపీ మత చిచ్చు పెడుతోంది అనే మాట రేవంత్ రెడ్డి గారు అనలేదు, కాంగ్రెస్ పార్టీ అనలేదు. ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టాలి కదా బీజేపీని. బండి సంజయ్ గోష్ఠి చెప్తున్నాడు, ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి గోష్ఠి చెప్తున్నాడు, జైనూరు మేము పోతాం అంటున్నారు, అక్కడ చిచ్చు జరుగుతోంది అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మత చిచ్చు పెడుతోంది బీజేపీ, సహించం, తెలంగాణ ప్రజలందరూ కదలాలి, ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండాలి, మనకు మతపరమైన చిచ్చు పెడితే మనం అంగీకరించొద్దు అని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి కదా, చైతన్యవంతం చేయాలి కదా, కదిలించాలి కదా. ఆ పని కాంగ్రెస్ పార్టీగా చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వంగా చేయలేదు. అట్లానే సమ్మక్క సారక్క జాతర 2 కోట్లకు పైగా ప్రజలు పాల్గొనేటువంటి జాతర. అది 100 సంవత్సరాలుగా నడుస్తున్న జాతర. ఉన్నట్టుండి ఇప్పుడు అందులో ఒక పూజారిని మేనేజ్ చేసుకొని హలాల్ మాంసాన్ని అనుమతించమని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించి చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. 100 సంవత్సరాలుగా లేని కొత్త ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్లు పెట్టే చిచ్చు తప్ప ఇంకోటి కాదు. మరి దీని గురించి మాట్లాడాలి కదా. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం గిరిజన ప్రాంతాలను ఎంచుకొని చిచ్చు పెడతా ఉంది బీజేపీ. సమ్మక్క సారక్క అదే, జైనూర్ అదే, ఉట్నూర్ అదే. మరి ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి ఆదివాసీల్లో, కులం మతం ఎరగనటువంటి ఆదివాసీల్లో వాళ్ళ జీవితాల్లో మంటలు పెడుతున్నారు, మత చిచ్చు పెడుతున్నారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి అనాలి, కాంగ్రెస్ పార్టీ అనాలి. ఇంతవరకు అనలేదు కదా.
అందుకని లౌకిక పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ మరి మతోన్మాదాన్ని ఎండగట్టకుండా ఈ రూపంలో ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఇట్లా అవకాశవాదంతో మతోన్మాదం మీద పోరాడగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది సమస్య. రెండోది, ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నాడు బండి సంజయ్. ఆల్రెడీ యుద్ధం ప్రకటించావు నువ్వు, మతం పేరు మీద ప్రజల్లో చిచ్చు పెడుతున్నావు. ఇప్పుడు యుద్ధం అంటే ప్రభుత్వంలో చిచ్చు పెడతా అని చెప్పడమే. ఎందుకంటే ఇదే బండి సంజయ్ ఏమన్నాడు, మేం ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరమే లేదు, కాంగ్రెస్ నాయకులే కూలదోస్తారు అన్నాడు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పరం దాడులుంటే, పరస్పరం విమర్శలుంటే, పాత పద్ధతుల్లో విలేకరుల సమావేశాలు పెట్టి కాంగ్రెస్ నాయకులే ముఖ్యమంత్రి మీద నిందలు వేయటం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడడం, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకో, ముఠా కుమ్ములాట్లు ఉన్నాయనుకో, కాంగ్రెస్ నాయకులే కూలదోస్తారు అని అంటే ఓహో కావచ్చు అని అనుకోవచ్చు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా కొత్త వాతావరణం, ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఏడాది వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ముఠా కుమ్ములాటలు రాకుండా, పరస్పరం ద్వేషాలు విద్వేషాలు ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. లేని చిచ్చు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం అంటే బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎవరినో కొంతమందిని చేరదీసే ప్రయత్నం చేస్తున్నదా, ఈ డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అసలు ఆ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేడు, పీకేస్తారు అని మళ్ళీ ఈ బీజేపీ నాయకులే అంటే, పొంగులేటి బహిరంగంగా చెప్పాడు ఆయన 5 సంవత్సరాల కోసం ఆయన ముఖ్యమంత్రి అయింది 1 ఇయరే, ఇంకా 4 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చాలా స్పష్టంగా పొంగులేటి చెప్పాడు. ఇంకెవరు ఆయన కాదు పలానోళ్ళు ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ లో మాట్లాడట్లేరు. కానీ బండి సంజయ్ అంటున్నాడు కాంగ్రెస్ నాయకులు కూలదోస్తారు అంటే కాంగ్రెస్ లో ఎవరినో కెలుకుతున్నారు, బీజేపీ నాయకులు కెలకడం మొదలు పెట్టారు అని చెప్పేసి అనుకోవాలేమో. ఎందుకంటే కర్ణాటకలో చేశారు ఆ పని గతంలో, మధ్యప్రదేశ్లో చేశారు ఆ పని గతంలో, అనేక ఇతర రాష్ట్రాల్లో చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తారా, ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏ ఉత్సాహంలో మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు, మహారాష్ట్రలో గెలిచిన ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో ఇట్లనే కదా కూల్చింది, సరిగ్గా ఈ పద్ధతుల్లోనే అక్కడ శివసేన ప్రభుత్వాన్ని కూల్చి వీళ్ళు అధికారంలోకి వచ్చి తర్వాత మతాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అధికారంలో ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఆ ఉత్సాహంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులే కూల్చుతారు అని చెప్పి, అక్కడ శివసేన నాయకులే కూల్చినలనే చెప్పినావు కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకులే కూల్చుతారంటున్నావు. అంటే మహారాష్ట్రలో చేసిన ప్రయోగమే తెలంగాణలో కూడా చేయబోతున్నావా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అందుకని బీజేపీ స్వభావమే, మోడీ ప్రభుత్వ స్వభావమే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టడం. ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నాయకత్వం అయినా ఈ మాత్రం స్పృహలో ఉన్నారా లేరా అనేది వాళ్ళు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. మరోవైపు మేము కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నాం బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ పాత్ర ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నది ఇలాంటి అంశాల్లో. రెండోది ఏంటంటే కేటీఆర్ స్వయంగా ఇక ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది రాష్ట్రాలలో అనే కామెంట్ కూడా చేశారు. ఎట్లా చూడాలి దాన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్తించిందే బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. బీఆర్ఎస్ కూడా నాది లౌకిక పార్టీ అని చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన ఏ ఘటనలోనూ బీఆర్ఎస్ నాయకత్వం కూడా బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది అని అనలే. లగచర్ల విషయంలో ఇంత దూసుకొని వస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం మరి మెదక్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, జైనూరు ఉట్నూరు విషయాల్లో ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది, మతపరమైన చిచ్చు పెడుతోంది అని చెప్పాలి కదా. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. అవకాశవాదం కదా. లేదా మరి కేంద్రం అంటే భయపడుతున్నారా? కవిత మీద కేసులు పెట్టారు, చాలా రోజులు జైల్లో పెట్టారు, కేటీఆర్ను కూడా జైల్లో పెడతారేమో భయపడుతున్నారా? కేసీఆర్ కూడా మరి కేసులు ఉన్నాయి, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి కేసులు ఉన్నాయని బీజేపీ నాయకులు అప్పుడప్పుడు అంటుంటారు. భయపడుతున్నారా? ఈడీ అంటే భయపడుతున్నారు. ఏ భయం లేకపోతే
మరి ఇంత బహిరంగంగా తెలంగాణలో మత చిచ్చు పెడుతుంటే బీజేపీ ప్రజల మధ్య ఈ మత చిచ్చు పెడుతోంది, దీన్ని సహించొద్దు, తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండాలి, సామరస్యంతో ఉండాలి, బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేయాలి అని బీఆర్ఎస్ నాయకత్వం కూడా మాట్లాడలేదు. విభజన హామీల కోసం కేంద్రంతో బీఆర్ఎస్ కూడా కొట్లాడాలి కదా, ప్రధాన ప్రతిపక్షం. బీఆర్ఎస్ పిలుపునిస్తే ప్రజల్లో పెద్ద కదలిక వస్తుంది కదా, ప్రజల్ని కదిలించి కేంద్రానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి కదా. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడో కాలు మీద లేస్తున్నోళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మాత్రం పెదాలు చప్పరిస్తున్నారు, వెనక ముందు ఆడుతున్నారు. కారణం ఏంటి? కేంద్రంతో సూత్రబద్ధమైన పోరాటానికి సిద్ధపడకుండా కేవలం అధికార ఆపేక్షతో రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే కొట్లాడతాను అని అంటే ప్రాంతీయ పార్టీలకు ఉండే విలువ ఎంత? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలకు విలువ ఎప్పుడు పెరిగింది? రాష్ట్రాల హక్కులు అధికారాల కోసం, ప్రజాస్వామ్యం కోసం, వనరుల కోసం కేంద్రంతో కొట్లాడినప్పుడే ప్రాంతీయ పార్టీలకు విలువ పెరిగింది. కాబట్టి ఈవెన్ బీఆర్ఎస్కి కూడా ఎప్పుడు విలువ పెరిగింది? తెలంగాణ రాష్ట్రం కోసం కూడా నువ్వు కేంద్రంతో కొట్లాడినప్పుడు కదా నీ విలువ పెరిగింది. అందుకని కేంద్రంతో నువ్వు లాలూచి పడుతూ, బీజేపీతో లాలూచి పడుతూ ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుంటాయని చెప్పేశానంటే ఎట్లా నిలదొక్కుంటాయి? అందుకని ఇప్పటికీ బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని కాదు, భవిష్యత్తు ఉంది. ఇంకా చెప్పాలి అంటే పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ఇప్పుడు పుంజుకుంది బీఆర్ఎస్. కానీ ఇది సరిపోదు, సూత్రబద్ధమైన వైఖరి ఉండాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నువ్వు కాంగ్రెస్తో కొట్లాడడానికి ఎంత సిద్ధంగా ఉన్నావో బీజేపీతో కొట్లాడడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి. అవకాశవాదం ప్రదర్శించొద్దు. కానీ బీఆర్ఎస్ అవకాశవాదం ప్రదర్శిస్తోంది, అది సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు.